మెగా 9 టీవీ. అనంతమైన విశ్వం. ఇందులో మన భూమి ఒక చిన్న ఇసుక రేణువు లాంటిది. రోజు ఉదయం సూర్యుడిని, రాత్రి చంద్రుణ్ణి, నక్షత్రాలను చూడటం మనకు అలవాటే. కానీ ఈ విశాలమైన ఆకాశం అప్పుడప్పుడు మనకు ఊహించని అద్భుతాలను చూపిస్తూ ఉంటుంది. తోకచుక్కలు రాలడం, ఉల్కపాతాలు కురవడం మనం వింటూనే ఉంటాం. అయితే వీటన్నిటికంటే ఎంతో అరుదుగా జరిగే ఒక మహా అద్భుతం రాబోయే జూలై 17న జరగబోతుంది. అదే ది గ్రేట్ ప్లానెటరీ పరేడ్. మన సౌర కుటుంబంలోని ఏకంగా 6 గ్రహాలు ఒకేసారి ఒకే సరళ రేఖపైకి రాబోతున్నాయి. అవును, ఆకాశంలో గ్రహాలన్నీ ఒకదాని వెనుక ఒకటి క్యూ కట్టినట్లు కవాతు చేయబోతున్నాయి. అసలు ఈ ప్లానెటరీ అలైన్మెంట్ అంటే ఏమిటి? ఈ గ్రహాలు నిజంగానే ఒకే గీతపైకి వస్తాయా, లేక అదొక ఇల్యూజనా? జూలై 17న ఈ దృశ్యాన్ని మనం ఏ సమయంలో ఎలా చూడాలి? లెట్స్ వాచ్. సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి గ్రహానికి సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి పట్టే సమయం వేరు. భూమికి 365 రోజులు పడితే జూపిటర్కి 12 ఏళ్లు, శని గ్రహానికి 29 ఏళ్లు పడుతుంది. ఇలా ఒకదానికొకటి సంబంధం లేని వేగంతో తిరిగే ఈ గ్రహాలు అప్పుడప్పుడు ప్రయాణిస్తూ సూర్యుడికి ఒకే వైపుకు వస్తాయి. అయితే ఈ గ్రహాలన్నీ అంతరిక్షంలో నిజంగా ఒక స్కేల్ పెట్టి గీసినట్లుగానే ఒకే స్ట్రైట్ లైన్ లో ఉండవు. కానీ భూమి పైనుంచి మనం చూసే విధానాన్ని బట్టి అవి ఒకే వరుసలో ఉన్నట్లు కనిపిస్తాయి. దీనినే ఖగోళ శాస్త్రంలో అపెరెంట్ అలైన్మెంట్ అంటారు. 2 లేదా 3 గ్రహాలు ఇలా దగ్గరగా రావడం కామనే. కానీ 6 గ్రహాలు ఒకేసారి ఇలా ఒకే ఫ్రేమ్లోకి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దశాబ్దాలకు ఒకసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. అర్ధరాత్రి సమయంలో తూర్పు ఆకాశంలో ముందుగా దర్శనమిచ్చేది శనిగ్రహమే. ఇది కొంచెం పసుపు రంగులో ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటుంది. టెలిస్కోప్ ఉంటే శనిగ్రహం చుట్టూ ఉండే ఆ అందమైన రింగ్స్ ని కూడా చూడవచ్చు. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం గురుగ్రహం. ఇది తెల్లవారుజామున ఆకాశంలో నక్షత్రాల కంటే అత్యంత ప్రకాశవంతంగా తెల్లటి కాంతితో మెరుస్తూ ఇది మీకు సులభంగా కనిపిస్తూ ఉంటుంది. జూపిటర్కి కొద్దిగా దూరంలో ఒక చిన్న ఎర్రటి చుక్కల మినుకుమంటూ అంగారకుడు కనిపిస్తాడు. దాని ఎరుపు రంగు వల్ల దాన్ని గుర్తించడం చాలా ఈజీ. సూర్యుడికి అతి దగ్గరగా ఉండే గ్రహం బుధుడు. ఇది సూర్యోదయానికి కొద్దిగా ముందు మాత్రమే దగ్గర కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చూడటం కాస్త కష్టమే, ఎందుకంటే త్వరగా సూర్యరశ్మి వచ్చేస్తుంది కాబట్టి. యురేనస్, నెప్ట్యూన్ ఈ 2 గ్రహాలు భూమికి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి వీటిని మన కంటితో డైరెక్ట్ గా చూడలేం. వీటిని చూడాలంటే ఖచ్చితంగా మంచి బైనాక్యులర్స్ లేదా పవర్ఫుల్ టెలిస్కోప్ వాడాల్సిందే. మరి ఇంత అరుదైన దృశ్యాన్ని ఎలా మిస్ కాకుండా చూడాలి? దీనికోసం మీరు పెద్ద సైంటిస్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఈ జూలై 17వ తేదీ తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి 1 గంట లేదా 2 గంటల ముందు ఈ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. మీరు సిటీలో చుట్టూ పెద్ద లైట్లు ఉన్న చోట ఉంటే ఇది కనిపించదు. ఎందుకంటే సిటీల్లో లైట్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త చీకటిగా ఉండే ప్రదేశానికి లేదా ఊరి బయటకు ఉన్న పొలాల దగ్గరికి వెళ్ళండి. ఆకాశం మేఘావృతం కాకుండా క్లియర్ గా ఉంటే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. నక్షత్రానికి గ్రహానికి తేడా ఎలా తెలుసుకోవాలి అంటే నక్షత్రాలు ఎప్పుడూ మినుకుమంటూ ఉంటాయి, కానీ గ్రహాలు స్థిరమైన కాంతితో ప్రకాశిస్తాయి. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఇలా 6 గ్రహాలు ఒకే లైన్లోకి వస్తే వాటి గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమి మీద భూకంపాలు వస్తాయా, సునామీలు వస్తాయా అని సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ వార్తలు చాలా వైరల్ అవుతూ ఉంటాయి. కానీ దయచేసి వాటిని నమ్మకండి. ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఈ గ్రహాలు భూమికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అవి ఒకే లైన్లోకి రావడం వల్ల భూమి మీద పడే అదనపు గురుత్వాకర్షణ శక్తి శూన్యం. కేవలం చంద్రుడి వల్ల సముద్రంలో అలలు వస్తాయి తప్ప ఈ గ్రహాల వల్ల మన భూమికి ఎలాంటి చిన్న ప్రమాదము లేదు. ఇదొక స్వచ్ఛమైన కనువిందు చేసే విజువల్ ట్రీట్ మాత్రమే. మనం రోజు మన బిజీ లైఫ్లో మొబైల్ స్క్రీన్లలో మునిగిపోయే ప్రకృతి అద్భుతాలను పట్టించుకోవడం మానేశాం. కానీ జూలై 17న కాస్త ఉదయాన్నే నిద్రలేచి ఆకాశం వైపు చూడండి. ఆ అనంతమైన విశ్వంలో మనం ఎంత చిన్నవాళ్ళమో, ఈ సృష్టి ఎంత అద్భుతమైనదో మీకు అర్థమవుతుంది. మీ పిల్లలను కూడా నిద్రలేపి ఈ గ్రహాల పెరేడ్ని చూపించండి. వాళ్ళకు ఇది జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన అనుభూతి అవుతుంది.